ఆంధ్ర స్పెషల్ టిఫిన్స్ అండ్ ఇరానీ చాయ్ ఎట్లా నడుస్తుంది దుకాణం? బాగా నడుస్తుంది. ఎంత కౌంటర్ ఎంత అవుతుంది రోజు? రోజు ఒకసారి 14,000 15,000 అలా అవుతుంది. అమ్మా గల్లీలో గట్టిగానే అమ్ముతున్నావు ఆయన. ఒక్కొక్కసారి అవుతుంది, ఒకసారి కాదు. ఏమేమి ఉంటాయి అలా? ఇడ్లీ, వడ, పూరి, దోశ అన్నీ దొరుకుతాయి. ఎక్కడ మీది? మాది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి? 22 years అవుతుంది. 22 years అవుతుంది. ఇక మధ్యాహ్నానికి బందే ఇక మళ్ళీ 3 o'clock నుంచి స్నాక్స్ మళ్ళీ ఇప్పుడు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? నేను అయితే 100% నవీనానికి వేస్తామా. అవునా? ఎందుకు నవీన్ అన్నకి ఎందుకు? నవీనానికి ఎందుకు వేయాలనుకుంటున్నాం అంటే అన్న, ఈ టెంపుల్ ఉంది కదన్నా, ఈ టెంపుల్ ఏం టెంపుల్ ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అన్న. ఇక్కడ ఒక చెట్టు ఉండేది 50 years. చెట్టు పడిపోయింది రీసెంట్గా, ఒక 2 years బ్యాక్. ఓకే. ఒక 4 lakhs పెట్టి చెట్టు వేయించిందన్న. ఇంక ఈ వైర్లు ఉన్నాయి కదన్న, ఈ పైన హై టెన్షన్ వైర్లు, ఆ వైర్ల వల్ల 16 మంది చనిపోయారు అన్న ఏరియాలో. 16 మంది చనిపోయారు. ఎవరు ఇప్పుడు దాకా ఏ నాయకుడు పట్టించుకున్నది లేదు. నవీన్ అన్న పైలట్ కింద తిరుగుతూ ఉన్నాడు. నవీన్ అన్నకి ఏది మనకి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఏ హోదా లేదు కాబట్టి ఆయన మరి ఫైల్ మూవ్ చేస్తున్నాడు కానీ పని అవ్వట్లేదు. ఆయన కనుక ఏదో మాకు ఒక ఎమ్మెల్యే కానీ ఆ క్యాబినెట్లో కనుక అన్న వెళ్తే కనుక కంపల్సరీ మాకు ఆ వైర్లు పోతాయి. మేమందరం గరీబులు మొత్తం ఈ ఏరియా అంతా. ఒకటే ఫ్లోర్ ఇంకేసుకోవడానికి లేదు. ఒకవేళ మేమన్నా జనాలు అందరం, నాకు 3 అమ్మాయిలు, మేము ఏదన్నా చేసుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఉన్నానికి ఆ వైర్లు కట్టపోతాయి అన్నది. ఇది 32 years నుంచి ఇలా పారుతూనే ఉంటుంది వాటర్. మీరు ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు, మీరు మార్నింగ్ వస్తే 11 గంటల వరకు వాటర్ వెళ్తూనే ఉంటాయి. బురద. ఎవరైనా చనిపోయినప్పుడు గట్ట నవీనాన్ని వస్తాడు ఇక్కడ, వచ్చి పాడమ వస్తాడు ఇక్కడ. అప్పుడు అన్న చూసి ఈ సమస్యలన్నీ అన్నకి తెలుసు, అన్న దృష్టిలో ఉన్నాయి ఇవన్నీ, అన్న చేస్తాడు అన్న. ఇక్కడ ఏది అన్నా సరే, నిన్న ఇక్కడ బస్సు యాక్సిడెంట్ అయింది కదన్న, సేవలలో చనిపోయినప్పుడు హుటాహుటినమాట ప్రోగ్రామ్ అంతా మానికనే వచ్చి ఆ సాగు ఏముందో, ఆ కార్యక్రమం ఏముందో చూసుకున్నారు అన్న. ఏపీ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చారు కదా, ఇప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళంతా ఆంధ్ర సెటిలర్స్ అంతా ఏమనుకుంటున్నారు? సెటిలర్స్ ఆయన సెటిలర్లకి అందరికీ మంచిగా చూసుకునే వ్యక్తి అన్న. ఇక్కడ మేము నాన్ లోకల్ అనుకున్నాం, ఏదన్నా ప్రాబ్లం ఉందనుకున్నా అన్న దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకుంటాం. అన్న మాకు ఏదన్నా సరే మాకంత ఎక్కువ. ఇప్పుడు తెలుగుదేశం ఓటర్లు, టీడీపీ ఏమో అటు బీజేపీ వాళ్ళకి సపోర్ట్గా ఉంది కదా, ఇవన్నీ చూస్తలేరా? మాకు పార్టీ ముఖ్యం కాదన్న. మేము కష్టాల్లో ఉండే వచ్చే నాయకుడు మాకు కావాలి, పార్టీ కాదు. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్న విషయం మాట. మాకు పార్టీ కాదు, పార్టీ విషయంలో కాదు. లాస్ట్ టైం మేము టీఆర్ఎస్కి చేసినాం, బీఆర్ఎస్కి చేసినాం. 2023లో ఎవరికి చేసారు? మేము గోపానికి చేసినాం. అప్పుడు చేసినాం. ఇప్పుడైతే మేము నవీనానికే చేస్తాం. నవీనాన్న మాకు పార్టీ కాదు, మెయిన్ పార్టీని చూడరు, అసలు పార్టీ కాదు మాకు మెయిన్. మాకు నవీన్ అన్న క్యాండిడేట్ కూడా చాలా మంచి వ్యక్తి అన్న. ఎవరైనా చనిపోయారంటే ఆ చావు ఖర్చులకు ఇచ్చి పైసలు ఇచ్చి చావులు చేయమని చెప్పి వ్యక్తి అన్న. చర్చిలు అయినా మసీదులు, మీరు ఏరియాలో ప్రతి చర్చి దగ్గర, ప్రతి మసీద్ దగ్గర, ప్రతి టెంపుల్ దగ్గర వాళ్ళ డాడీ పేరు కానీ అన్న పేరు కానీ ఉంటుంది చూడండి. వాళ్ళే స్పాన్సర్ చెప్తారు అంతా. మరి ఇప్పుడు వీళ్ళంతా రౌడీజం చేస్తారు, దుకాణాల దగ్గర వాళ్ళ అనుచరులు వచ్చి వసూలు చేస్తారు. మీరు కూడా దుకాణం నడిపిస్తున్నారు కదా, అట్లాంటిది ఏమైనా ఉందా ఎక్కడైనా? అంటే ఆయనకు తెలియకుండా కూడా ఏమైనా జరుగుతుందా? నేను 20 సంవత్సరాల మంది నన్ను దందా నడిపించుకుంటున్నాను అన్న. నేను దందా నడిపించుకున్నాను, ఒక్క వ్యక్తి కూడా వచ్చి మనల్ని టచ్ చేసేది లేదు. ఇప్పుడు వరకు నవీనన్న దాదాగిరి చేసిండు అని చేసింది లేనే లేదు. ఎప్పుడు మేము చూడలేదన్న నవీనన్న విషయంలో. ఎప్పుడు నవీనన్న అలా చేసిన మనిషి కాదు. అదంతా పుకారన్న, పుకారు. ఇంకా రౌడీజం చేసిన నాయకులు ఇప్పుడు ఇక్కడ తిరిగిరు, ఆ రేషన్ ఇచ్చిరన్న ఇచ్చిరన్న చూడు, వాళ్ళే రౌడీలు. ఈ ఎలక్షన్ ముందు వచ్చి ఒక 2-3 నెలల ముందు వచ్చి హంగామా చేసారు కొంతమంది. అదే తప్ప వాళ్ళు కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే తప్ప రౌడీలు. ఇక్కడ మన నవీన్ అన్న అసలు రౌడీ అన్నమాట, అది అవాస్తవం అన్న. సో ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ పరిధిలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న పబ్లిక్ ఒపీనియన్ ఇది. జెన్యూన్గా మనం దీన్ని తీసే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ మాట్లాడిస్తే అఫ్కోర్స్ కొంత బీఆర్ఎస్ అన్న వాళ్ళు ఉన్నారు, నవీన్ అన్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇస్తేనే మేము ఓటేస్తాం అన్న వాళ్ళు కూడా మనకు కనిపించారు ఈ వీడియోలో, చూడొచ్చు మీరు. కానీ ఒకటి మాత్రం మనం చెప్తున్నాం, ఫైట్ అయితే హోరాహోరీగా కనిపిస్తున్నది, అంటే డౌట్ లేదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉన్నది పోటీ. ఇక్కడ బై ఎలక్షన్ కాబట్టి అధికార పార్టీ కొంత అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సిస్టమ్ని రూల్ చేసేవాళ్ళు కాబట్టి. అపోజిషన్ పార్టీ మేమే అధికారంలోకి వస్తుందని ప్రభుత్వం యొక్క అంశాలను ఎండగడుతూ ముందుకెళ్ళి బలంగా వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే వాళ్ళకు కూడా అవకాశం ఉండొచ్చేమో. సో మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి.
ఏదేమైనా ఇది బై ఎలక్షన్ కాబట్టి పక్కాగా వీళ్ళే గెలుస్తారు, ఇంత మెజారిటీతో గెలుస్తారని చెప్పడానికి అయితే వీలు ఉండదు. బై ఎలక్షన్ కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.